శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటున్నాను. ఈరోజు నేను ఈ వీడియో ద్వారా సనాతన ధర్మానికి సంబంధించి, ప్రత్యేకించి హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య, దాని గురించి జ్యోతిష్యం ద్వారా ఏదైనా పరిష్కారం తెలుసుకోవచ్చా అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. సహజంగా సమాజంలో అనేక సమస్యలు వస్తుంటాయి, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య చాలా చిత్రమైన సమస్య. పిల్లలకు పెళ్ళిళ్ళు కావటం లేదు, లేదా చాలా ఆలస్యం అవుతున్నాయి అని. ఒకానొకప్పుడు ఈ సమాజము బాల్య వివాహాలతో బాధపడితే ఇప్పుడు వృద్ధ వివాహాలతో బాధపడుతోంది. 40 ఏళ్ళు, 35 ఏళ్ళు, 38 ఏళ్ళు వచ్చినా కూడా వివాహం కాకుండా ఉన్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. రోజు నాకు వస్తున్నటువంటి జాతకాల్లో, గురుగారు ఈ జాతకం మా అమ్మాయిదండి, మా అబ్బాయిదండి, మా అమ్మాయికి 38 ఏళ్ళండి, మా అబ్బాయికి 40 ఏళ్ళండి, వివాహం కాలేదండి. వివాహం కాకపోవడం ఒక ఎత్తు అయితే, వివాహం ఆలస్యం కావడం వల్ల సమాజంలో వచ్చే అసమతలు మరొక రకం. దీనివల్ల సంతానం కలగకపోవడము, లేదా సంతానం ఇంకా ఆలస్యం కావడము, వీళ్ళు ముసలి వాళ్ళు అయినా కూడా పిల్లలుగా ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉండడము, వాళ్ళ రక్షణ చూడలేకపోవడం, ఇలా అనేక విధములైనటువంటి సమస్యలు హైందవ సమాజం ఎదుర్కొంటుంది. కేవలం పెళ్ళిళ్ళు అనేటువంటి ఆ ఒకే ఒక విషయం మీద అది ఆలస్యం కావడం అనేటువంటి కారణం వల్ల ఈరోజు ఈ జాతక భాగం ద్వారా, జ్యోతిషం ద్వారా మనము దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా మనం పెళ్ళిళ్ళ గురించి తెలుసుకోవడానికి జాతకంలో ఏం చూడాలి, ఏమి పరిశీలించితే వివాహం అవుతుందా, అవుతే ఎప్పుడు అవుతుంది, త్వరగా అవుతుందా, ఆలస్యం అవుతుందా అనేటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఒక అవగాహనకు వద్దాము. 25 నుంచి 28 సంవత్సరాల వయసులో కనుక వివాహం జరిగితే, ప్రస్తుత కాల పరిస్థితుల ఆధారంగా అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఆ వివాహం త్వరగా జరిగినట్టుగా మనం భావించవచ్చు. అలా 28 దాటితే అది ఆలస్యమైనట్టుగానే మనం గుర్తించాలి. ఈ అవగాహనతో మనం ముందుకెళ్ళేటప్పుడు జ్యోతిష శాస్త్రంలో ఈ పెళ్ళిళ్ళు అనేటువంటి, వివాహం అనేటువంటి ఈ విషయానికి సంబంధించి ఏవేవి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అంటే, ముఖ్యంగా గ్రహాలు, గురువు, శుక్రుడు, కుజుడు, ఈ 3 గ్రహాలు కూడా చాలా అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి ఈ వివాహాల విషయంలో. గురువు, శుక్రుడు, కుజుడు. అలాగే రాసులు కూడా మనకు జ్యోతిష భాగంలో గ్రహాలు, రాసులు ఈ 2 ప్రధానమైనవి. గ్రహాలు గురు, శుక్ర, కుజులు ప్రధానమైతే, రాసులు సప్తమ స్థానం ముఖ్యంగా, అంటే 7వ స్థానం కళత్ర స్థానం అంటారు. అలాగే భాగ్యస్థానం 9వ స్థానం. ఇలా ఈ 2 మనకు ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. ఇవి కాకుండా మనకు గ్రహాల యొక్క ఉచ్చస్థితులు, నీచస్థితులు, శుభగ్రహాలు, పాపగ్రహాలు, గ్రహాల దృష్టులు, ఈ విధంగా అనేక విషయాల సమూహం మనము జాతకంలో పరిశీలించాలి. గ్రహాలు, రాసులు, వాటి స్థితులు, వాటిని ఎవరు చూస్తున్నారు, ఏ గ్రహం ఎలాంటి పనికి మనకు సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే తప్ప ఆ జాతకుడికి లేదా ఆ జాతకురాలికి వివాహం ఎప్పుడు అవుతుంది అనేది మనం త్వరగా తెలుసుకోలేం. ఇప్పుడు నేను స్థూలంగా కొన్ని విషయాలు చెప్తాను. ఎలాంటి జాతక పరిస్థితులు ఉంటే, అంటే మనం జాతకం పరిశీలించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటే వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంది. నేను చెప్పాను, త్వరగా జరగడం అంటే 28 సంవత్సరాల వయసు లోపల జరిగే వివాహాన్ని మనము త్వరగా జరిగే వివాహం అని అనుకోవచ్చు. ఎలాంటి సందర్భంలో అవుతుంది అంటే, లగ్నము సప్తమ భావం, లగ్నం అంటే 1వ స్థానం, 1వ స్థానంలో సప్తమ స్థానం అంటే 7వ స్థానంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది. ఇది ఒక విషయం మాత్రమే, ఇంకా అనేక విషయాల సమూహం వల్ల జరుగుతుంది. ఇది ముఖ్యంగా మనం గ్రహించాలి. లగ్నంలో అలాగే సప్తమ భావంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది. మనం ఇప్పటికే ఎన్నో వీడియోల్లో తెలుసుకున్నాము. శుభగ్రహాలు అంటే ఏమిటి, అశుభగ్రహాలు అంటే ఏమిటి, ఉచ్చ అంటే ఏమిటి, నీచ అంటే ఏమిటి తెలుసుకున్నాం. ఇక సప్తమాధిపతి పాపగ్రహాలతో కలవకుండా ఉండడం. సప్తమాధిపతి అంటే లగ్నం నుంచి 7వ స్థానం
ఉన్నటువంటి ఏదైతే ఉందో, ఉదాహరణకు మేషం లగ్నం అయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులా లగ్నం. అంటే ఈ తులా లగ్నంలో ఎటువంటి పాపగ్రహాలు ఉండకుండా ఉంటే త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంది. ఇంకా సప్తమాధిపతి శుభగ్రహాల దృష్టి కలిగి ఉండడం. సప్తమాధిపతి అంటే ఇందాక మనం తులా అనుకున్నాము. తులారాశికి అధిపతి శుక్రుడు. ఆ శుక్రుడికి శుభగ్రహాల దృష్టి కనుక ఉంటే తప్పకుండా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. సప్తమాధిపతిగా సంబంధం లేకుండా శుక్రుడు బలంగా ఉంటే, అంటే ఉచ్చస్థితిలో కానీ, మిథున రాశిలో కానీ, తులారాశిలో కానీ, వృషభ రాశిలో కానీ ఇలా ఉన్నప్పుడు శుక్రుడు బలవంతుడిగా ఉంటాడు. శుక్రుడు బలవంతుడిగా ఉన్నప్పుడు కూడా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా శుక్రుడు, శని ఈ రెండు గ్రహాల మీద చంద్రుడి యొక్క దృష్టి లేనప్పుడు కూడా వివాహం త్వరగా అయ్యే అవకాశం ఉంది. నేను గ్రహ దృష్టులు అని చెప్తున్నాను. ఏ గ్రహము ఎటువంటి దృష్టి కలిగి ఉంటుంది, ఏ రాశిని చూస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రతి గ్రహము కూడా తను ఉన్నటువంటి స్థానం నుంచి 7వ స్థానాన్ని చూస్తుంది. ప్రతి గ్రహం కూడా అలాగే చూస్తుంది, రాహుకేతువులకు మినహాయింపు. ఇది కాకుండా ఇంకా 3 గ్రహాలు, శని తను ఉన్న రాశి నుంచి 7వ స్థానం మాత్రమే కాకుండా 3, 10 స్థానాలను కూడా చూస్తాడు. అంటే ఇంకా ఎక్కువగా అన్నమాట. కేవలం 7వ స్థానం మాత్రమే కాకుండా 3వ, 10వ స్థానాన్ని కూడా చూస్తాడు శని. ఇక కుజుడు తను ఉన్నటువంటి ఆ రాశి నుంచి 7వ స్థానాన్ని కాకుండా మరి 2 స్థానాలను కూడా చూస్తాడు. అంటే 4వ, 8వ స్థానం, అంటే 4వ స్థానము, 8వ స్థానాన్ని కూడా చూస్తాడు. గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి, తను ఉన్నటువంటి స్థానాన్ని నుంచి 5, 9 స్థానాలను కూడా చూస్తాడు. అంటే 7వ స్థానం చూస్తాడు. అది కాక 5, 9 స్థానాలను కూడా మనకు చూస్తాడు. ఎందుకు ఈ దృష్టి యొక్క అవసరము ఏమిటి, దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి ఇప్పుడే తెలుసుకున్నాము. శుభగ్రహ దృష్టి ఉంటే త్వరగా అయ్యే అవకాశం ఉంది. అలాగే చంద్రుడి దృష్టి లేకుండా ఉంటే శుక్రుడు, శని మీద త్వరగా అయ్యే అవకాశం ఉందని మనం తెలుసుకున్నాం. అందువల్ల ఈ గ్రహ దృష్టి అనేటువంటిది కూడా అవసరమవుతుంది. ఇప్పుడు మనము మేష రాశిని, అంటే మేష లగ్నంలో జన్మించినటువంటి జాతకుడు అతనికి వివాహం అవుతుందా, ఎప్పుడు అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఈ మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు దయచేసి ఒక పేపరు, పెన్ను తీసుకొని నేను చెప్పిన విధంగా గ్రహచారాన్ని మీ చార్ట్లో రాసుకొని లేదా మీ కాగితంలో రాసుకొని చూసినట్టయితే మీకు తప్పకుండా ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఒక పేపర్, పెన్ను తీసుకొని నేను చెప్పిన విధంగా గ్రహచారాన్ని, అంటే గ్రహాలను మీరు రాసుకోండి. లగ్నము మేష లగ్నము. లగ్నములో ఇంకా ఎలాంటి గ్రహాలు కూడా లేవు. లగ్నం పక్కన 2వ స్థానము, ద్వితీయ స్థానము వృషభము, అక్కడ గురువు ఉన్నాడు. తరువాత కర్కాటకం అంటే 4వ రాశిలో శుక్రుడున్నాడు. 5వ స్థానంలో కేతువు, 6వ స్థానంలో రవి, 7వ స్థానంలో బుధుడు, 9వ స్థానంలో శని, 11వ ఇంట రాహువు, 12వ ఇంట చంద్రుడు, కుజుడు ఉన్నారు. ఈ విధంగా 9 గ్రహాలు లగ్నాన్ని మనం గుర్తించాం. ఈ విధంగా ఉన్నటువంటి ఒక జాతకము మనం తీసుకొని పరిశీలిస్తున్నాం. ఈ జాతకుడికి వివాహం ఎప్పుడు అవుతుంది, అయ్యే అవకాశం ఎప్పుడు ఉంది అనేటువంటిది మనం పరిశీలిస్తున్నాం. మనము ఇంతకుముందే చెప్పుకున్నాము, శుభగ్రహాలు ఉండాలి, శుభగ్రహ వీక్షణ ఉండాలి, అలాగే గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండాలి. ఇలా కొన్ని నియమాలను మనం పరిశీలిద్దాం ఎలా ఉంది అని చెప్పి. ఇది మేష లగ్నం. మేష లగ్నంలో ఎలా ఉంది అంటే ముందుగా లగ్నం యొక్క స్థితి ఎలా ఉంది అంటే లగ్నములో ఎలాంటి గ్రహాలు లేవు. ఒకవేళ పాపగ్రహాలు ఉంటే కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అదృష్టం ఇక్కడ ఈ జాతకుడి లగ్నములో ఎలాంటి గ్రహాలు, శుభగ్రహాలు లేవు, పాపగ్రహాలు లేవు. సరే, ఇక లగ్నానికి ఎటువంటి గ్రహాలు చూస్తూ ఉన్నాయి, గ్రహ దృష్టి, దానికి కూడా నేను చెప్పాను. గ్రహ దృష్టి ఏ విధంగా ఉంది అంటే ఈ లగ్నాన్ని 7వ స్థానం నుంచి బుధుడు చూస్తున్నాడు. 7వ తులారాశి అయింది. ఆ తులారాశి నుంచి బుధ గ్రహం చూస్తోంది. బుధ దృష్టి, బుధుడు శుభగ్రహము. ఇక్కడ బుధుడు ఒక్కడే ఉన్నాడు. బుధుడితో ఎలాంటి పాపగ్రహాలు కలిసి లేవు కాబట్టి బుధుడి శుభగ్రహంగా ఎంచుకుంటాము. శుభగ్రహ దృష్టి ఉంది అంటే లగ్నం బాగానే ఉంది. కాబట్టి ఒక పాయింట్ మనకు క్లియర్ అయిపోయింది, లగ్నం బాగుంది. ఇక రెండవ ముఖ్యమైనటువంటి విషయము 7వ స్థానం, అంటే లగ్నము నుంచి 7వ ఇల్లు. 7వ స్థానం 7వ స్థానం తులారాశి.
ఈ తులారాశి చరరాశి, దీనికి అధిపతి శుక్రుడు, ఈ లగ్నాధిపతి శుక్రుడు, సప్తమ స్థానాధిపతి శుక్రుడు. సప్తమంలో బుధుడు శుభగ్రహం ఉన్నాడు. అలాగే మనకు సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 4వ ఇంట ఉన్నాడు. సప్తమ స్థానములో ఉన్నటువంటి బుధుడు నపుంసక గ్రహం. ఈయన నపుంసక గ్రహం అయితే ఇది బుధుడికి మిత్రక్షేత్రం. అంటే సప్తమ స్థానం ఏదైతే ఉందో తులారాశి, ఆ తులారాశిలో ఉన్నటువంటి బుధుడికి ఇది మిత్రక్షేత్రం. అంటే సప్తమ స్థానం కూడా బాగున్నట్టే. ఇక సప్తమ స్థాన అధిపతి ఎక్కడున్నాడు? చతుర్థంలో ఉన్నాడు. చతుర్థం అంటే లగ్నానికి 4వ ఇల్లు, కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశికి అధిపతి ఎవడు? చంద్రుడు. ఈ శుక్రుడికి చంద్రుడు శత్రుగ్రహం. అంటే శుక్రుడు మనకు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహము వివాహం విషయంలో. కళత్రకారకుడు శుక్రుడు. వివాహకారకుడు గురువు అయితే కళత్రకారకుడు శుక్రుడు. ఈ కళత్రకారకుడైనటువంటి శుక్రుడు చంద్రుడికి క్షేత్రమైనటువంటి కర్కాటకంలో ఉన్నాడు. అంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు. మనము సప్తమ స్థానాన్ని చూసాము. సప్తమ స్థానములో ఏమో శుభగ్రహము, మిత్రక్షేత్రంలో బుధుడు ఉన్నాడు. సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఏమో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. ఇంకొక పాయింట్ మనకు క్లారిటీ వచ్చింది. ఇక గురువు, ఇంకొక ముఖ్యమైన గ్రహము గురువు. ఈ గురువు ఎక్కడ ఉన్నాడు? వృషభంలో ఉన్నాడు, లగ్నానికి 2వ ఇంట్లో. ఈ లగ్నానికి 2వ ఇల్లు అయినటువంటి వృషభానికి అధిపతి శుక్రుడు. గురువుకు మరలా శుక్రుడు శత్రుగ్రహం, ఇది శత్రుక్షేత్రం. అంటే శుక్రుడు శత్రుక్షేత్రంలోనే ఉన్నాడు, గురువు శత్రుక్షేత్రంలోనే ఉన్నాడు. ఇంకా అంతటితో ఆగిందా అంటే కుజ దృష్టి కూడా ఉంది 3వ స్థానం. ఈ విధంగా మనం చూసినట్టయితే మనకు శుక్రుడి స్థితి బాగలేదు, గురువు స్థితి బాగలేదు. అంతటితో ఆగకుండా భాగ్యస్థానం 11వ ఇంట్లో శని ఉన్నాడు, భాగ్యస్థానం 9వ ఇంట్లో శని ఉన్నాడు, లాభస్థానం 11వ ఇంట్లో రాహు ఉన్నాడు. శని రాహువులు ఇద్దరు కూడా పాపగ్రహాలు. ఇప్పుడు మనం సమగ్రంగా ఒక పాయింట్ మనం చూసినట్టయితే సప్తమ స్థానం బాగుంది, లగ్నం బాగుంది, అంతవరకు బాగా. శుక్రుడు పరిస్థితి బాగలేదు, శుక్రుడు బలహీనంగా ఉన్నాడు, శత్రుక్షేత్రంలో ఉన్నాడు. గురువు బలహీనంగా ఉన్నాడు, శత్రుక్షేత్రంలో ఉన్నాడు. తర్వాత గురువుకు పాపగ్రహ వీక్షణ ఉంది. తర్వాత భాగ్యస్థానంలో లాభస్థానంలో కూడా పాపగ్రహాలు శని రాహువులు ఉన్నారు. ఇక గోచార రీత్యా అంటే జాతక రీత్యా ఈ విధంగా ఉంది నా పరిస్థితి, ఈ జాతకుడి పరిస్థితి. ఇక గోచార రీత్యా ప్రస్తుతము గురువు మేషరాశిలో ఉన్నాడు. మేషరాశిలో ఉన్నటువంటి గురువు అంటే లగ్నములో ఉన్నాడు. గురువు ఎక్కడ బలవంతుడు, ఎక్కడ శుభమిస్తాడు అంటే 2, 5, 7, 9, 11 స్థానాల్లో మాత్రమే శుభాన్ని ఇస్తాడు. మరి ఈయన 1వ స్థానంలో ఉన్నాడు కాబట్టి శుభాన్ని ఇచ్చే అవకాశం, అంటే గురుబలం కూడా తక్కువగా ఉంది. ఇక శని 3, 6, 11 స్థానాల్లో ఉంటే శుభగ్రహంగా ఉంటాడు. కానీ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఈయన అంటే 11వ స్థానంలో ఉన్నాడు, కుంభంలో ఉన్నాడు. కుంభం 11వ స్థానం మేషానికి, కాబట్టి శని బలవంతుడుగానే ఉన్నాడు. అంటే వివాహం జరగడానికి ఉన్నటువంటి మనం పరిస్థితిని బాగా గమనించినట్టయితే తప్పకుండా వివాహం ఆలస్యం జరిగే అవకాశమే ఉంది. ఎందువల్ల? కేవలము లగ్నము సప్తమ స్థానము మాత్రమే బాగున్నాయి, కానీ వివాహ కారకుడైనటువంటి గురువు బలంగా లేడు, కళత్రకారకుడైనటువంటి శుక్రుడు బలంగా లేడు, తర్వాత భాగ్యస్థానంలో లాభస్థానంలో పాపగ్రహాలు ఉన్నాయి, గోచార రీత్యా గురుబలం కూడా లేదు. మరి వివాహం జరగదా అంటే వివాహం తప్పగా జరుగుతుంది. ఎందువల్ల అంటే సప్తమ స్థానం బాగుంది కాబట్టి, లగ్నం బాగుంది కాబట్టి వివాహం జరుగుతుంది. కానీ ఈ జాతకుడికి వివాహం తప్పక ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మనం ఆలస్యం అనేటువంటి విషయాన్ని మనం ఒక నిర్వచనం పెట్టుకున్నాం అంటే 34, 35 తర్వాత జరిగే అవకాశం ఉంది. ఇది మనము తీసుకున్నటువంటి మేషలగ్న జాతకుడి యొక్క పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే నేను ఇప్పుడే కొన్ని పరిహారాలు సూచించాను. ఆ పరిహారాలు చేయడం వల్ల తప్పగా త్వరగా వివాహం జరిగే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః.